వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెషెస్ నా తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏబిపిఎస్సి రిక్రూట్మెంట్ ఆఫ్ 2021 దీనికి సంబంధించిన డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది. అది చెక్ చేసి అన్నా కానీ మీకు డీటెయిల్స్ అన్నీ ఒకే చోట దొరుకుతాయి. లేదా ఫ్రెషెస్ నా వెబ్సైట్కి వెళ్ళినా కానీ మీకు లింక్స్ అండ్ ఆల్సో ఇన్ఫర్మేషన్ అంతా ఒకే చోట దొరుకుతుంది. అండ్ ఫ్రెషెస్ నా తెలుగు ఛానల్ టెలిగ్రామ్లో జాయిన్ అవ్వడం మర్చిపోకండి. రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేవి వస్తాయి. యాప్ కనుక ఆల్రెడీ ఉంటే డైరెక్ట్గా జాయిన్ అవ్వాల్సిన లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి మనకి అసిస్టెంట్ ఇంజనీర్స్కి వేరియస్ డిసిప్లిన్స్లో వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకుందాం. సో ఫస్ట్ ఇది జనరల్ అండ్ ఆల్సో లిమిటెడ్ రిక్రూట్మెంట్. అండ్ ఒకవేళ మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి ఫర్ ద పొజిషన్స్ ఆఫ్ అసిస్టెంట్ ఇంజనీర్స్. ఇది వేరియస్ ఇంజనీరింగ్ సబ్ సర్వీసెస్లో టోటల్ 35 to 155 ఫ్రెష్ వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. అండ్ దీనికి పే 31,000 నుంచి 84,000 వరకు పే ఉంటుంది. ఏజ్ బార్ వచ్చేసి 42 years ఇచ్చేశారు. సో అప్లై చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ మనకి వెబ్సైట్ ఇచ్చారు. వెబ్సైట్కి కనుక వెళ్తే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంపార్టెంట్ డేట్స్ 21st of October నుంచి 11th of November వరకు టైం ఇచ్చారు. అండ్ నోట్ దట్ 10th November లాస్ట్ డేట్ టు పే ది అప్లికేషన్ ఫీజ్. సో అప్లికెంట్ ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వెబ్సైట్కి వెళ్ళి మీరు ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలి. మీకు OTPR నెంబర్ వస్తుంది అండ్ దాన్ని బట్టి మీకు ఫర్దర్గా అప్లికేషన్ ప్రాసెస్ అనేది చేయొచ్చు. సో ఫస్ట్ రిజిస్టర్ చేసుకుని మీకు రిజిస్ట్రేషన్ OTPR నెంబర్ని తెచ్చుకొని ఆ తర్వాత మీకు ఫర్దర్గా అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంటిన్యూ చేయండి. నెక్స్ట్ సెలెక్షన్ అనేది బేసింగ్ ఆన్ ద రిటన్ ఎగ్జామినేషన్ బట్టి ఉంటుంది. సో ఇన్ కంప్యూటర్ బేస్ CBT అనేది పెడతారు. అండ్ డేట్స్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ అనేది సపరేట్గా వేరే అనౌన్స్మెంట్ అనేది వస్తుంది, ఇంకా అనౌన్స్ చేయలేదు. క్యాండిడేట్స్ అనేది కంపల్సరీ అఫీషియల్ వెబ్సైట్ని రెగ్యులర్గా టైం టు టైం చెక్ చేస్తూ ఉండండి. అండ్ ఎగ్జామినేషన్ అనేది ఓన్లీ ఇంగ్లీష్లో జరుగుతుంది. దాని ఫార్మాట్ మనకి ఆన్సర్స్ అంటే కింద నోటిఫికేషన్లు మనకి అటాచ్ చేసి ఉంచారు. సో మాక్ టెస్ట్ ఫెసిలిటీ కూడా మనకి అవైలబిలిటీ ఉంది. ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్లో మీరు ఒకసారి ఒక మాక్ ఎగ్జామ్ తీసుకోవాలి అనుకుంటే కూడా మాక్ టెస్ట్ అవైలబిలిటీ ఉంది. ఈ వెబ్సైట్లో చెక్ చేయడం మర్చిపోకండి. అండ్ అప్లికెంట్స్ ఇలా చెప్పిన విధానంగా టైం టు టైం చెక్ చేస్తూ ఉండండి. ఏం ఇన్ఫర్మేషన్ ఆర్ లేటెస్ట్ అప్డేట్స్ వచ్చినా కానీ మీకు తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ హాల్ టికెట్స్ ఫర్ ద రిటర్న్ ఎగ్జామినేషన్ కూడా మీకు వెబ్సైట్లోనే దొరుకుతుంది. సో అది డౌన్లోడ్ చేసుకుని హాల్ టికెట్స్ అండ్ ID ప్రూఫ్స్ అనేది కూడా మీరు తీసుకువెళ్ళాలి ఫర్ అటెండింగ్ ది ఎగ్జామినేషన్. సో నెక్స్ట్ క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేస్తున్నారో మేక్ ష్యూర్ ఎలిజిబిలిటీ క్రైటీరియాని మీరు ఫుల్ఫిల్ చేస్తున్నారు అని. సో ఇచ్చిన ఎలిజిబిలిటీ ప్రకారంగా చూసుకుని ఆ తర్వాత అప్లై చేయండి. వేకెన్సీస్ అండ్ డిపార్ట్మెంట్స్ లిస్ట్ కనుక చూస్తే AE సివిల్ in AP, RWS and S engineering subordinate service, AE ENV subordinate service లో AE civil PH in AP, municipal assistant engineer AE civil in AP ground water subordinate service. టోటల్ 35 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ జోన్ వైజ్ డివైడ్ చేశారు. 4 zones ఉన్నవి. 4 zones కి ప్రకారంగా డివిజన్ అనేది చేశారు. అండ్ ఈ వేకెన్సీస్ డిపెండింగ్ ఆన్ ద రిక్వైర్మెంట్ బట్టి ఫర్దర్గా ఉంటుంది. ఇది ఫ్రెష్ వేకెన్సీస్. సో సేమ్ డిపార్ట్మెంట్స్ 155 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. అండ్ ఫస్ట్ మేక్ ష్యూర్ మెడికల్లీ ఫిట్ ఉండాలి క్యాండిడేట్. అండ్ ఆల్సో అకాడమిక్ క్వాలిఫికేషన్స్ అనేది ఫుల్ఫిల్ చేయాలి. సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి. అండ్ ఒకవేళ వేరే మైగ్రేట్ కనుక అయి ఉంటే రెలవెంట్గా నేషనాలిటీ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ క్యాండిడేట్ దగ్గర ఉండాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కనుక చూస్తే డేట్ ఆఫ్ ద నోటిఫికేషన్ నుంచి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనేది క్యాలిక్యులేషన్ చేయబడుతుంది. అండ్ వ్యాలిడ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూస్తే ఈచ్ పోస్ట్కి మనకి సపరేట్గా ఇచ్చారు. సో ఫర్ అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్కి అయితే LCE issued by the State Board of Technical Education and Training of AP. అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ ఆర్ మెకానికల్కి అయితే BE డిగ్రీ ఇన్ సివిల్ ఆర్ BE డిగ్రీ మెకానికల్ నుంచి ఆథరైజ్డ్ ఉన్న యూనివర్సిటీ నుంచి ఆర్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి ఉండాలి. US ఆర్ LCE LME LAE ఇట్లాంటివి చేసినా కానీ ఫ్రమ్ టెక్నికల్ బోర్డ్ యు ఆర్ ఎలిజిబుల్. సో అట్లాగే నెక్స్ట్ అసిస్టెంట్ ఇంజనీర్కి అయితే 4-year డిగ్రీ ఇన్ BE ఆర్ BTech. అసిస్టెంట్ ఇంజనీర్కి అయితే డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ సివిల్ ఆర్ మెకానికల్. అసిస్టెంట్ ఇంజనీరింగ్ నెక్స్ట్ అయితే డిగ్రీ ఇన్ BE ఆర్ సివిల్ ఆర్ మెకానికల్ BSc ఇంజనీరింగ్. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇచ్చిన ఏ పర్టికులర్ LSC డిప్లొమా స్టేట్ బోర్డ్ నుంచి రికగ్నైజ్ స్టేట్ బోర్డ్ నుంచి చేసినా కానీ యు ఆర్ ఎలిజిబుల్ టు అప్లై. నెక్స్ట్ మున్సిపల్ అసిస్టెంట్కి అయితే LCE లేదా దానికి ఈక్వలెంట్గా బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్, అసిస్టెంట్ ఇంజనీరింగ్ డిప్లొమాస్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్. అండ్ నెక్స్ట్ డీటెయిల్స్ ఇస్ రిజర్వేషన్స్. సో షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్, EWS, PWD క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ డైరెక్టివ్స్ ప్రకారంగా రిజర్వేషన్ అనేది అప్లికబుల్ అవుతుంది. బట్ రెలవెంట్గా ఆథరైజ్డ్ కాస్ట్ డాక్యుమెంట్స్ అనేది మీరు సబ్మిట్ చేస్తేనే ఈ రిలాక్సేషన్స్ అనేది మీకు వస్తుంది. నెక్స్ట్ పర్సన్ విత్ డిసేబిలిటీ కూడా సేమ్
40% డిజేబిలిటీ అనేది కన్సిడరేషన్లోకి తీసుకుంటారు. డిజేబిలిటీ సర్టిఫికేట్ కూడా గవర్నమెంట్ ఆథరైజ్డ్ ఉన్న సర్టిఫికేట్ పెడితేనే రెలవెంట్ గా డిజేబిలిటీ అనేది కన్సిడరేషన్లోకి తీసుకుంటారు. నెక్స్ట్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ద ఫిజికల్ డిజేబిలిటీ అనేది ప్రొసీజర్ ఆఫ్ ద సర్టిఫికేట్ ని బట్టి యాజ్ పర్ ద GOI రూల్స్ ప్రకారంగానే క్యాండిడేట్ డిజేబిలిటీని కన్సిడరేషన్లోకి తీసుకుంటారు. నెక్స్ట్ లోకల్ క్యాండిడేట్స్ కి కూడా రిజర్వేషన్ అనేది ఉంది. అది డిపార్ట్మెంట్ వైజ్ రెఫరెన్స్ ని బట్టి లోకల్ క్యాండిడేట్స్ కి రిజర్వేషన్ ఇస్తున్నారు. లోకల్ క్యాండిడేట్స్ అంటే ఎవరు వస్తారు ఏంటి అనేది క్యాండిడేట్ ఎవరైతే డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేస్తున్నారో ఇన్ రిలేషన్ టు ద లోకల్ ఏరియా మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉండాలి. అండ్ ఆల్సో ఇన్ లోకల్ స్కూల్ ఆర్ ఎడ్యుకేషన్ దీంట్లో అకాడమిక్ ఇయర్స్ అనేది మీరు కంప్లీట్ చేసుకుని ఉండాలి. వాళ్ళు లోకల్ కింద వస్తారు. అండ్ నెక్స్ట్ సో దాని క్రైటీరియా మనకి ఇక్కడ ఇచ్చారు. లోకల్ ఏరియా బట్ రిసైడెడ్ టు ద స్టేట్స్ ఆఫ్ అట్లీస్ట్ ఫర్ అ పీరియడ్ ఆఫ్ 7 years అనేది లోకల్ కన్సాలిడేషన్లోకి వస్తుంది. నెక్స్ట్ అప్లికేషన్ ఫీజ్ 250 రూపీస్ ఫీజ్ అనేది పే చేయాలి టువర్డ్స్ ది అప్లికేషన్ ప్రాసెసింగ్ అండ్ 80 రూపీస్ అనేది ఎగ్జామినేషన్ ఫీజ్. సో SC ST ఎక్స్ సర్వీస్ మెన్ వీళ్ళు ఓన్లీ ఆర్ ఎగ్జామ్టెడ్ టు పే ది అప్లికేషన్ బట్ 80 రూపీస్ మాత్రం ఎగ్జామినేషన్ ఫీజ్ అనేది పే చేయాలి. సో నెక్స్ట్ ఇస్ అప్లికెంట్స్ ఎవరైతే కేటగిరీస్ బిలాంగ్ అవుతున్నారో రెలవెంట్ సర్టిఫికేట్స్ పెడితేనే మీకు ఫీజ్ కన్సెషన్ ఇది కూడా వస్తుంది. సో ఎట్లా ఫీజ్ పే చేయాలి, బ్యాంక్స్ ఇచ్చారు అండ్ ఆన్లైన్ బ్యాంకింగ్ అన్న ద్వారా చేయొచ్చు, క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్ నుంచి అన్నా కానీ చేయొచ్చు. ఆర్ డిమాండ్ డ్రాఫ్ట్స్ అనేది నాట్ యాక్సెప్టెడ్, దాని మీకు ఓన్లీ ఆన్లైన్ ద్వారా ప్రొవైడ్ చేసిన లింక్ ద్వారానే మీరు పే చేయాలి. సో స్కీమ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ సిలబస్ అంతా మీకు ఇదే నోటిఫికేషన్లో కింద ఉంటుంది. నెక్స్ట్ సెంటర్స్ మీకు సపరేట్గా అనౌన్స్ చేస్తారు. సో వెబ్సైట్ని చెక్ చేస్తుంటే మీకు అప్డేట్స్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్ ఆన్సెక్షర్స్, అంటే మనకి కింద సపరేట్గా ఈచ్ సెక్షన్కి ఏమేమి ఉంటుంది అనేది మనకి నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆన్సెక్షర్ 1లో వేకెన్సీస్ ఎట్లా డివైడ్ చేశారు అని, ఆన్సెక్షర్ 2లో స్కీమ్ అంటే ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ దానికి సంబంధించిన సిలబస్, ఆన్సెక్షర్ 3లో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు క్యాండిడేట్స్ కి, అండ్ ఆన్సెక్షర్ 4లో SC ST BCs వాళ్ళ లిస్ట్ ఇచ్చారు. సో దీని క్రైటీరియా ప్రకారంగా ఇది మాత్రం చెక్ చేయడం మర్చిపోకండి. ప్రొసీజర్ ఫర్ సెలెక్షన్ అనేది మెరిట్ లిస్ట్ ద్వారా ఉంటుంది. రిటర్న్ ఎగ్జామినేషన్ లో సిలబస్ మనకు ఆల్రెడీ ఇచ్చేసారు కాబట్టి సో దాన్ని బట్టి మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. క్వాలిఫైయింగ్ మార్క్స్ కనుక చూస్తే ఓపెన్ కాంపిటీషన్ అండ్ EWS కి 40%, బ్యాక్వర్డ్ క్లాసెస్ కి 35%, SC ST అండ్ PHS వాళ్ళకి 30% ఇస్ క్వాలిఫైయింగ్ ఫర్ ద డిఫరెంట్ కేటగిరీస్. అండ్ నెక్స్ట్ డిపార్ట్మెంట్, సో ఎనీ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఇన్కంప్లీట్ ఆర్ ఏదైనా మిస్కండక్ట్ కనుక ఉంటే ఆబ్వియస్లీ క్యాండిడేట్ని డిబార్ చేస్తారు ఆర్ ఎనీ సార్ట్ ఆఫ్ మాల్ ప్రాక్టీసెస్ చేసినా కానీ, అండ్ ఓన్లీ ప్యానల్ డెసిషనే ఫైనల్ ఉంటుంది. సో నెక్స్ట్ కమింగ్ టు ది ఆన్సెక్షర్ 1లో వేకెన్సీ డివిజన్ ఇచ్చారు. సో ఇట్లాగా డివైడ్ చేశారు. జోన్ 1 4 జోన్స్ ఉన్నాయని చెప్పాను. ఈ 4 జోన్స్లో మళ్ళీ ఓపెన్ జోన్ అండ్ లోకల్ క్యాండిడేట్స్కి డివిజన్ చేశారు. సో 4 జోన్స్లో మళ్ళీ 2 డివిజన్స్ సబ్ డివిజన్స్ అనేది చేశారు. సో ఆల్సో ఇక్కడ కేటగిరీ, ఇట్ సైడ్ మనకి కేటగిరీ ఉంటుంది, ఇట్ సైడ్ మనకి జోనల్ డివిజన్ అనేది చేశారు. సో చెక్ చేయాలనుకుంటే యూ కెన్ చెక్ ఇట్ కేటగిరీ వైజ్ అండ్ జోన్ వైజ్ అన్ని డిపార్ట్మెంట్స్కి, ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్కి తగ్గట్టు ఇచ్చారు. అండ్ ఇది ఫ్రెష్ వేకెన్సీస్ వాళ్ళకి. సో నెక్స్ట్ ఇది ఆన్సెక్షర్ 2 ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ సిలబస్. సో ఎగ్జామ్ మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. 3 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1లో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ డిగ్రీ బేసిస్ మీద, పేపర్ 2 సివిల్ ఆర్ మెకానికల్ కామన్ డిప్లొమా స్టాండర్డ్ బేసిస్ మీద, పేపర్ 3 ఎన్వైరన్మెంటల్ ఇంజనీరింగ్ సివిల్ కామన్. పోస్ట్ కోడ్స్ ఎవరైతే పోస్ట్ కోడ్ 3కి పెడుతున్నారో వాళ్ళకి ఇది ఉంటుంది, పేపర్ 3 ఉంటుంది. టోటల్ 300 మార్క్స్కి పర్టికులర్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. అండ్ 1/3 ఆఫ్ ద మార్క్ కట్ అయిపోతుంది ఫర్ ఆల్ ద నెగటివ్ ఆన్సర్స్. సో ఇక్కడ సిలబస్ ఇచ్చారు. మీరు సిలబస్ ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఈ సెక్షన్ ఆఫ్ ద నోటిఫికేషన్ పేజ్ 17 అన్న పేజ్కి వచ్చేస్తే మీకు సిలబస్ దొరుకుతుంది. సో మీరు ఏ పేపర్ 1కి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీకి ఏం సిలబస్ ఉంది, సో ఇదంతా మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ పేపర్ 2కి, సో ఈచ్ పేపర్కి సపరేట్గా ఇచ్చారు. ఇదంతా మీకు సిలబస్ పార్ట్లో వస్తుంది. అండ్ నెక్స్ట్ పేపర్ 3, సో అట్లాగా ఫర్దర్గా మీకు అన్ని పేపర్స్కి క్లియర్గా ఇచ్చేసారు. ఆన్సెక్షర్ 3లో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అప్లికెంట్స్ కంపల్సరీ గైడ్స్ అండ్ సేఫ్టీస్ ఏదైతే మనకి ఇచ్చారో అది ఫస్ట్ క్లియర్గా చదవాలి. ఎలిజిబిలిటీ క్రైటీరియాని ఫుల్ఫిల్ చేయాలి. ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు కంప్లీట్ కాలమ్స్ ఏం వదలకూడదు. మీరు మీ ఓన్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ని స్కాన్ చేసి JPG ఫార్మాట్లోనే అప్లోడ్ చేయాలి. అండ్ ఆల్సో ఒరిజినల్ డాక్యుమెంట్స్ కనుక లేకపోతే డూప్లికేషన్ చేసినా కానీ క్యాండిడేట్ని రిజెక్ట్ చేస్తారు. ఎసెన్షియల్ సర్టిఫికేట్స్ ఉండాలి, దాని చెక్ లిస్ట్ మనకి ఇక్కడ ఇచ్చారు. కమ్యూనిటీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, డిక్లరేషన్, స్కూల్ స్టడీ సర్టిఫికేట్, సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్స్,
పీడబ్ల్యూడీ అయితే పీడబ్ల్యూడీ, రెలవెంట్ గా మెడికల్లీ ఫిట్ సర్టిఫికేట్ అండ్ కాస్ట్ సర్టిఫికేట్, ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ ఎక్సెట్రా. సో అది మనకి జనరల్ ఇన్స్ట్రక్షన్స్. సెంటర్కి మాత్రం 15 minutes ముందుగానే వెళ్ళండి. ఆల్ ఆఫ్ ద బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ అనేది మనకి ఈ సెక్షన్లో ఇచ్చారు. సో లాస్ట్కి కనుక వెళ్తే ఫర్దర్గా ఆన్సెక్షర్ 4 వస్తుంది. ఆన్సెక్షర్ 4లో మీకు లిస్ట్ ఆఫ్ షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ ఇచ్చారు. సో ఎవరు షెడ్యూల్ కాస్ట్ కింద వస్తారు, ఎవరు షెడ్యూల్ ట్రైబ్స్ కింద వస్తారు అనేది ఆ లిస్ట్ ఇచ్చారు. సేమ్ నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, చెక్ చేయడం మర్చిపోకండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.